హలో అండి, వెల్కమ్ టు సత్యస్ వాళ్ళు. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. మామూలుగా మనకి నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు 2-3 రోజులకి అది కొంచెం పోవటము అలా జరుగుతూ ఉంటుంది. అది తీసేసి మళ్ళీ కొత్త నెయిల్ పాలిష్ వేసుకోవాలనుకుంటాం. అలాంటప్పుడు మనం అది గోరుతో గీకినా సరే నీట్గా ఉండదు. అలా కాకుండా మన దగ్గర నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటే కనుక సరే క్లీన్ చేసేసుకోవచ్చు. అది లేనప్పుడు కానీ మనకి ఇదంతా క్లీన్ చేసుకోవాలి అందుబాటులో లేదనుకోండి ఇంట్లో నెయిల్ పాలిష్ రిమూవరు ఈ విధంగా చేసుకుంటే మనం నెయిల్ పాలిష్ రిమూవర్తో చేసినంత క్లియర్గా అయితే వచ్చేస్తుందండి. మనకి ఉన్న నెయిల్ పాలిష్నే ఆ పాత నెయిల్ పాలిష్ మీద వేసేసుకొని కనుక ఒక్క సెకండ్ అలా ఉంచేసి చక్కగా మనం క్లీన్ చేసుకున్నామంటే టిష్యూ పేపర్ తోటి నీట్గా పోయిద్ది. అసలు ఆ నెయిల్ పాలిష్ ఫ్రెష్ వేయంగానే ఇంకా పాతది కూడా క్లీన్ చేసేప్పుడు మొత్తం వచ్చేసిద్ది, క్లియర్ అయిపోయింది. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా అవసరం లేకుండా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. మన దగ్గర రిమూవర్ ఉంటే సరే, లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే సూపర్గా అయితే ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.